నిజామాబాద్ నగరం ఎల్లమ్మగుట్టలోని బబ్బిలి గలీలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి. ఈరోజు రెండవ రోజు ఇక్కడ మండపం ఏర్పాటు చేసి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అందులో భాగంగా భవానీ మాల వేసుకున్నటువంటి మైపాల్ స్వామి గారితో మాట్లాడి తెలుసుకుందాం. స్వామి 6 సంవత్సరాల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీకు ఎలాంటి అనుభవం ఉంది? గత 6 సంవత్సరాలుగా మా మండలి సభ్యులంతా కలిసి ఇక్కడ అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. ఏదైతే కోరికలని అమ్మవారి కోరికలు అనుకుంటే మాకు 6 ఇయర్ నుంచి చాలా బాగా జరుగుతున్నది. పట్టిందల బంగారం అవుతుంది, కట్టిందల బంగారం అవుతుంది. కాబట్టి మా అమ్మ సాముల సహకారంతో మేము అందరం కలిసి 6వ వార్షికోత్సవం ఇది చేసుకుంటున్నాం. స్వామి మొదటి సంవత్సరానికి 6వ సంవత్సరానికి తేడా ఏమనగా చాలా ఏడికి దినదిన అభివృద్ధి చెందినట్టు గత 1, 2, 3, 4, 5 ఇయర్స్ వరకు ఎక్కడి అమ్మ స్వాములు కానీ భక్తులు కానీ ఎక్కడిపోతున్నారు. మేము వెళ్ళకుండా వాళ్ళ యొక్క ప్రోత్సాహంతో మండలి యొక్క సహకారంకు ఏదో ఒకటి తోచినంత ఇస్తున్నారు వాళ్ళు. మేము అడగకుండానే మేము ఇది ఇస్తాం వాళ్ళు కొందరికి పిల్లలు కాకుండా పిల్లలు అయ్యిండ్రు, కొడుకులు పుట్టిర్రు, అట్లా చాలా కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ అది చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి మేము అమ్మవారి సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటాం. అన్న, మన బబ్బిలి గల్లీలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపం పేరేంటి? విశ్వజ్యోతి శరణవరాత్రి. విశ్వజ్యోతి శరణవరాత్రులు. ఓకే అన్న, ఇలాగే ప్రతి సంవత్సరం అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ విజయప్రదంలో నడవాలని మా యొక్క మనవి. జై భవాన్. జై భవాన్ సార్, జై భవాన్. ఎల్లమ్మగుట్ట కాలనీ బబ్బిలి గల్లీలో మొదటిసారి మహిళా భవానీ మాల వేసిన చిన్నారులు ఇక్కడ ఉన్నారు. వీరితో అడిగి వీరు 2 రోజుల నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, ఎలాంటి అనుభూతిని పొందుతున్నారో తెలుసుకుందాం. అమ్మ మేఘన గారు, 2 రోజుల నుంచి మీరు అమ్మవారి పూజా కార్యక్రమాలు చేస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఎలాంటి పద్ధతులు పాటించాలో తెలుసా మీకు? తెలుసు. అమ్మవారి పూజా కార్యక్రమాలు రోజు నిష్ఠగా చేస్తారు? పూజా కార్యక్రమాలు నైవేద్యం చేస్తున్నారని 8 సంవత్సరాల నుంచి మండపం ఏర్పాటు చేసింది. నేను ఫస్ట్ టైం వేసుకున్నా. ఇంతకుముందు వాళ్ళని వేసేటప్పుడు మీకు ప్రోత్సహించారా? లేదు, తెలియదు. ఓకే. అర్చన గారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. అమ్మ నాన్న గారు ఒప్పుకున్నారా మాల వేసేటప్పుడు? ఒప్పుకున్నారు. ఎక్కడ ఉన్నారు అమ్మవారు? రాలేదు. ఇప్పుడు మీరు ఇద్దరు ఇక్కడ ఉన్న కన్యాస్వాములు మొదటిసారి మాల వేసినారు? అవును. ఓకే. కన్యాస్వాములతో మాట్లాడమ్మా. ఇప్పుడు మీరు సివిలియంగా ఇక్కడ పూజ చేస్తున్నారు కదా 2 రోజుల నుంచి, మరి ఇక్కడ నియమ నిబంధనల ప్రకారం మీకు ఏమైనా పూజా మంత్రాలు తెలుస్తాయా? తెలుస్తాయి, అంటే నార్మల్గానే తెలుస్తాయి. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా మాకు ఇంకా స్పిరిచువల్ నాలెడ్జ్ పెరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం భూర్భువస్వః తత్సవిదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సంతోషం అమ్మ. చూస్తున్నారు కదా, ఆడవారు కూడా అమ్మవారి పూజల్లో ఉండి శ్లోకాలు కంఠస్థం చేస్తూ నిజామాబాద్లో ఎంత నీట్గా పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో. జయ భవాని అమ్మ. కీర్తన గారు, ఇక్కడ పూజా కార్యక్రమాల్లో మీరు భాగమయ్యారు కదా, మీ అనుభూతి ఎలా? చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నేను 9th క్లాస్ నుంచి ఈ ఉపవాసం ఉంటాను. ప్రతిసారి హనుమాన్ టెంపుల్ దగ్గర వెళ్ళేవాళ్ళం. మా ఏరియాలో పెట్టినప్పటి నుంచి ఇంక ఇక్కడికే వస్తున్నాము. మాకు అదృష్టం కలిసి వచ్చి ఈ ఇయర్ మా బ్రదర్ కొనిచ్చిండ్రు అమ్మవారిని. ఈసారి అమ్మవారి విగ్రహదాత వీళ్ళ బ్రదరే బబ్బిలి నిఖిల్ గారు. చాలా సంతోషం అమ్మ. జై భవాన్. జై భవాన్.